ఇవాళ కలిసున్న వాళ్ళు రేపు విడిపోవచ్చు, ఇవాళ విడిగా ఉన్నవాళ్ళు రేపు కలిసిపోవచ్చు. ఇవాళ కత్తులు దూసుకున్న వాళ్ళు కలిసి నడుద్దామని చేతిలో చెయ్యి వేసుకోవచ్చు. ఇలానే ఉంటుంది రాజకీయం. శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది అందుకే. ఇప్పుడు దేశంలో ఇలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయా? మొన్న కలిసుండి నిన్న విడిపోయి ఇవాళ ఒంటరి అయిన వాళ్ళు రేపు ఒకటయ్యేందుకు రెడీ అవుతున్నారా అంటే అవును అనే చర్చ జరుగుతోంది. అఖండ కాంగ్రెస్కు అడుగులు పడుతున్నాయా? టీఎంసీ ఎన్సీపీ చేతిలో చేయి వేసి నడిచేందుకు రెడీ అవుతున్నాయా? రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ ఏంటి? విడిపోయిన పార్టీలు విలీనం కాబోతున్నాయా? అఖండ కాంగ్రెస్ దిశగా అడుగులు పడుతున్నాయా? కాంగ్రెస్ లో టీఎంసీ ఎన్సీపీలు విలీనం కానున్నాయా? కాంగ్రెస్ లో తిరిగి చేరే అంశంపై ఆ పార్టీల చుట్టూ చర్చ. విలీనానికి దీదీ శరద్ పవార్ రెడీ అన్న నానా పటోలే. సోనియా రాహుల్ తో దీదీ అభిషేక్ భేటీ తర్వాత రచ్చ. అఖండ కాంగ్రెస్ సాధ్యమేనా? ఆ రెండు పార్టీలు రెడీనా? అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్ రాజకీయాలు మలుపుల మీద మలుపులు తిరుగుతున్నాయి. అక్కడ మొదలైన ఎన్నికల వేడి ఢిల్లీని తాకి దేశమంతా ఎఫెక్ట్ చూపిస్తోంది. బెంగాల్లో టీఎంసీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆ జలక్ నుంచి బయటకు వచ్చేలోపే 20 మంది ఎంపీలు కూడా అదే దారిలో నడుస్తున్నారు. ఈ రెండింటి మధ్య 3 రాజ్యసభ ఎంపీలు దీదీకి హ్యాండ్ ఇచ్చేశారు. బెంగాల్ లాంటి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండి పార్టీని నడపడం అంటే అంత ఈజీ కాదు. అక్కడ అధికారం కోల్పోయిన ఏ పార్టీకి ఆ తర్వాత కనీసం ఉనికి కూడా లేదు. కాంగ్రెస్ వామపక్షాల విషయంలో అదే జరిగింది. ఇప్పుడు టీఎంసీ విషయంలో అదే జరగబోతోందా అనే చర్చ జరుగుతున్న వేళ ఢిల్లీలో జరిగిన పరిణామాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. సోనియాతో దీదీ, రాహుల్ తో అభిషేక్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో టీఎంసీ విలీనానికి సంబంధించే అడుగులు పడడం మొదలయ్యాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పుడు మరో ఆసక్తికర పరిణామం కనిపిస్తోంది. టీఎంసీ మాత్రమే కాదు, ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ కోసం పనిచేసి ఆ తర్వాత చెయ్యికి హ్యాండ్ ఇచ్చి కొత్త పార్టీ పెట్టుకున్న నేతలు ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరాలి అనుకుంటున్నారా? విలీనానికి వేళాయే అని పావులు కదుపుతున్నారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత సంక్షోభం, ఈ మధ్య జరిగిన వరుస రాజకీయ భేటీలతో ఈ ఊహాగానాలు మరింత స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. అయితే తమ పార్టీలో టీఎంసీ విలీనం అనేది ఉత్తముచ్చట అని, అందులో నిజం లేదని కేసీ వేణుగోపాల్ లాంటి నేతలు ఖండించినా మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత నానా పటోలే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్ భావజాలానికి దగ్గరగా ఉన్న పార్టీలు మళ్లీ ఒక్కటయ్యే దిశగా ఆలోచిస్తున్నాయని, శరద్ పవార్, మమతా బెనర్జీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారన్న పటోలే మాటలు ఇప్పుడు పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి. ఇది కేవలం పొత్తు కాదని, విలీనం స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని చెప్పడం మరింత ఆసక్తి రేపుతోంది. శివసేన యూబీటీ లీడర్ సంజయ్ రౌత్ తో పాటు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ లాంటి వాళ్లు విడిపోయిన పార్టీలు కలిస్తేనే మంచిది అని సూచిస్తున్నారు. తమిళనాడు పరిణామాల తర్వాత కాంగ్రెస్ కు డీఎంకేకు మధ్య దూరం పెరిగింది. కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందంటూ స్టాలిన్ ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి తరుణంలో జాతీయ రాజకీయాల్లో విపక్ష కూటమి బలంగా ఉండాలంటే, బీజేపీ మీద పోరాటం చేయాలంటే కాంగ్రెస్ నుంచి విడిపోయిన పార్టీలన్నీ కలిసి రావాలని, ఏకం కావాలనే స్వరాలు పెరుగుతున్నాయి.
టీఎంసీ, ఎన్సీపీ లాంటి పార్టీలు కాంగ్రెస్ లో కలవడానికి ఇదే సరైన టైం అని చెప్తున్నారు. నిజానికి ఇలాంటి సూచనలను ఎన్సీపీ ఎప్పుడో ఖండించింది. ఇది సరైన సమయం కాదని, టైం వచ్చినప్పుడు చూద్దాం అన్నట్లుగా వాయిదా వేసింది. ఇలాంటి పరిణామాల మధ్య టీఎంసీ, ఎన్సీపీ తర్వాత అడుగులు ఏంటి అనేది ఆసక్తి రేపుతోంది. మమత, శరద్ పవార్ ఇద్దరూ కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంతంగా ప్రాంతీయ పార్టీలను స్థాపించారు. అప్పట్లో స్థానిక కాంగ్రెస్ నేతల తీరుతో విసిగిపోయిన దీదీ 1998లో కాంగ్రెస్ ను వీడి టీఎంసీ ఏర్పాటు చేశారు. సోనియా విదేశీ మూలాల విషయంలో కాంగ్రెస్ తో విభేదించిన శరద్ పవార్ 1999లో పార్టీ నుంచి బయటకు వచ్చి పిఎస్ సంగ్మా, తారిక్ అన్వర్ తో కలిసి ఎన్సీపీ ప్రారంభించారు. అయితే అటు టీఎంసీ, ఇటు ఎన్సీపీ పరిస్థితి ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. రెబల్ ఎమ్మెల్యే వర్గానికే బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కింది. ఎన్సీపీ పరిస్థితి కూడా దాదాపు సేమ్. 2023లో శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ పార్టీ మీద తిరుగుబాటు చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో పార్టీ పేరును, గుర్తును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీ, శివసేనతో చేతులు కలిపారు. అటు టీఎంసీ, ఇటు ఎన్సీపీ ఒక రకంగా ఉనికి కోసం పోరాడుతున్న పరిస్థితి. దీంతో విలీనం ప్రచారం మరింత బలంగా వినిపిస్తోంది. అసలు విలీనం ఊహాగానాలకు ప్రధాన కారణం ఢిల్లీలో జరిగిన రాజకీయ భేటీలే. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు వరుసగా సోనియా, రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. అభిషేక్, రాహుల్ మీటింగ్ గంటన్నర పాటు సాగడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే విలీనం అంశంపై తమ నుంచి ఎలాంటి ప్రయత్నాలు లేవని, అలాంటి ప్రతిపాదన వస్తే అది టీఎంసీ నుంచే రావాలని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. దీంతో విలీనం చర్చలు నిజమవుతాయా, లేదంటే రాజకీయ ఊహాగానాలుగానే మిగిలిపోతాయా అనేది మరింత ఆసక్తి రేపుతోంది. అఖండ కాంగ్రెస్ అనే ఆలోచన ఇప్పుడు దేశ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. అసలు అది సాధ్యం అవుతుందా? అటు దీదీ, ఇటు శరద్ పవార్ తమ పార్టీలను వదులుకోవడానికి సిద్ధమవుతారా? ఆ రెండు పార్టీలకు ఇప్పుడు వేరే ఆప్షన్ అనేదే లేదా? ఒకవేళ విలీనమే అయితే జరగబోయేది ఏంటి? ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఏ పార్టీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్ లో రెండు పార్టీల విలీనం సాధ్యమేనా? టీఎంసీ, ఎన్సీపీకి వేరే ఆప్షన్ కనిపించడం లేదా? దీదీ, పవార్ అంత ఈజీగా చేతులెత్తేస్తారా? విలీనమే అయితే జరగబోయే పరిణామాలేంటి? విలీనం జరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఎమ్మెల్యేలు, ఎంపీల తిరుగుబాటుతో టీఎంసీలో అంతర్గత సంక్షోభం పీక్స్ కి చేరింది. అల్లుడు కావాలో, తాము కావాలో అన్నట్లుగా సీనియర్ నేతలు దీదీకి అల్టిమేటం ఇచ్చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు కనిపిస్తున్న పరిణామాలు జస్ట్ శాంపిల్ మాత్రమే అని, అసలు రచ్చ ముందుందనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే టీఎంసీ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారే ఛాన్స్ ఉంటుంది. ఇకటు ఎన్సీపీది కూడా సేమ్ సీన్. 2023లో అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత పార్టీ చాలా వీక్ అయింది. కనీసం పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ఇలాంటి తరుణంలో ఘర్ వాపసీకి అటు దీదీ, ఇటు శరద్ పవార్ రెడీ అవుతారా లేదా అనేది ప్రశ్నగా మారింది. ఆ ఇద్దరు నేతలు తమ పార్టీలను కాంగ్రెస్ లో విలీనం చేస్తే మాత్రం అఖండ కాంగ్రెస్ సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. అయితే విలీనం ప్రచారాన్ని టీఎంసీ, కాంగ్రెస్ తోసిపుచ్చుతున్నాయి. అయినా సరే ప్రచారం మాత్రం ఆగడం లేదు. బెంగాల్లో టీఎంసీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్న పరిస్థితి. ప్రస్తుత పరిణామాలు ఇలానే కంటిన్యూ అయితే టీఎంసీ చరిత్రలో కలిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో దీదీ అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది హాట్ టాపిక్ అవుతోంది.
నిజానికి బెంగాల్లో ప్రతిపక్షంలో ఉంటూ పార్టీని నడిపించడం, రాజకీయంగా మనుగడ సాధించడం తేలికైన వ్యవహారం కాదు. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల పరిస్థితే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. 1977లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉనికి కోసం పోరాడుతున్న పరిస్థితి. వామపక్షాల పరిస్థితి కూడా సేమ్. 2011లో అధికారం కోల్పోయిన లెఫ్ట్ పార్టీలు ఇప్పటికీ కోలుకోలేదు. ఒకప్పుడు బెంగాల్ను ఏలిన వామపక్షాలు ఇప్పుడు 1-2 సీట్లకు పరిమితమవుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు సీన్. ఇప్పుడు తృణమూల్ పరిస్థితి కూడా అలానే తయారవుతుందేమో అనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే. అయితే విలీనం జరిగితే అది టీఎంసీని పతన స్థితి నుంచి బయటపడేసి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా చేస్తుందనేది కొందరి వాదన. అయితే వ్యక్తిగతంగా, రాజకీయంగా ఎప్పుడూ లేనంతగా ప్రజాదరణ కోల్పోయిన స్థితిలో దీదీ ఉన్నారని, టీఎంసీ కారణంగా కాంగ్రెస్ కు ఎలాంటి లాభం ఉండదు అనేది ఇంకొందరి అభిప్రాయం. కాంగ్రెస్ లో టీఎంసీ ఎన్సీపీ విలీనం నిజంగానే సాధ్యమైతే దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. బెంగాల్లో దీదీ పార్టీ సపోర్టు, మహారాష్ట్రలో ఎన్సీపీ మద్దతుతో కాంగ్రెస్ బలం భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఇండియా కూటమికి నాయకుడు ఎవరు అనే దానికి దాదాపుగా ఫుల్ స్టాప్ పడడమే కాదు, రాహుల్ గాంధీని ప్రతిపక్షాల ఉమ్మడి నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. టీఎంసీ ఎన్సీపీ కాంగ్రెస్ లో విలీనం అయితే ఓట్ల చీలిక తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఒక పెద్ద ప్రతిపక్ష వేదిక ఏర్పడినట్లవుతుంది. అయితే కమలం పార్టీ దీన్ని కూడా ఆయుధంగా మార్చుకునే అవకాశాలు లేకపోలేదు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ తో పాటు విపక్షాలను మరింత స్ట్రాంగ్ గా టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ లో టీఎంసీ ఎన్సీపీ విలీనం జరిగితే ఆ 3 పార్టీల్లో అంతర్గత విభేదాలు పీక్స్ కు చేరే అవకాశాలు ఉంటాయి. స్థానిక నాయకత్వం, పదవుల పంపకం, అభ్యర్థుల ఎంపిక లాంటి విషయాల్లో యుద్ధాలు జరుగుతాయి. ఇది ప్రత్యర్థి పార్టీకి ప్లస్ గా మారే అవకాశాలు ఉంటాయి. అయితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే సంగతి ఎలా ఉన్నా అఖండ కాంగ్రెస్ విలీనం అనేది ప్రస్తుతానికి రాజకీయ ఊహాగానం మాత్రమే. విలీనం అంత ఈజీ కాదు అని చరిత్ర చెప్తోంది. అయితే ఈ అంశంపై జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ ఇప్పటికే ఖండించింది. ఓవరాల్ గా విలీనానికి సంబంధించి ఇప్పటి వరకు వినిపించింది జస్ట్ సూచనలు మాత్రమే. ఖచ్చితంగా అదే జరగబోతోంది అనడానికి లేదు. ఒకవేళ జరిగితే మాత్రం 2029 లోక్సభ ఎన్నికల నాటికి సరికొత్త రాజకీయ సమీకరణాలు తెర మీదకు రావడం ఖాయం.